ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ లో 274 మెంబర్స్ చనిపోయారు. ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఇప్పుడు ఏదైతే ప్లేన్ క్రాష్ జరిగిందో అదే ప్లేన్ లో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ఒక ప్యాసింజర్ వచ్చిండు. ఆ ప్యాసింజర్ పేరు ఆకాష్. అతను ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వీడియోలో ఏముందంటే అక్కడ ఏసీ పనిచేస్తలేదు, ఫ్లైట్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే క్రూ మెంబర్స్ ని పిలవడానికి కొన్ని బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ కూడా పనిచేస్తలేవని వీడియోలో చూపించాడు. దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ప్లేన్ ముందు నుంచే ప్రాబ్లం లో ఉంది. ఇందులో బ్రతికింది ఒకే ఒక పర్సన్, రమేష్. అతని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అతను దీని గురించి మాట్లాడుతూ ప్లేన్ స్టార్ట్ అయిన 30 seconds కి ప్లేన్ షేక్ అవడం స్టార్ట్ అయింది. అక్కడంతా వైబ్రేషన్ మొదలైంది. అతను కళ్ళు తెరిచి చూసే లోపే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాలుతూ చనిపోయారు. పక్కన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, అందులోంచి బయటికి వచ్చాడా, అతన్ని ఎవరైనా పుష్ చేశారా అని తెలిసే లోపే బయటకు వచ్చాడు. బయటికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబులెన్స్ లో తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఇతని సీట్ నెంబర్ 11. ఇదే ప్లేన్ లో వాళ్ళ అన్నగారు కూడా వెనక ఎక్కడో ఉన్నారు. వాళ్ళ అన్నగారు కూడా ఈ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. ఈ ప్లేన్ క్రాష్ లో చనిపోయిన ఫార్మర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారి ఫేవరెట్ నెంబర్ 1206. అతని స్కూటీ నెంబర్ కూడా 1206. అంతెందుకు అతని కార్ నెంబర్ కూడా 1206. అతని ఫేవరెట్ లక్కీ నెంబర్ అయిన 1206 రోజే 12th date 6th month చనిపోయాడు ఈ ప్లేన్ క్రాష్ లో. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కి ప్లేన్ క్రాష్ లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ పేరెంట్స్ వచ్చారు. ప్లేన్ లో ఫ్యూయల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫేస్ రికగ్నైజేషన్, బాడీ రికగ్నైజేషన్ అవ్వడం లేదు. దీని వల్ల వాళ్ళ DNA టెస్ట్ తీసుకొని 72 hours వెయిట్ చేయమన్నారు. దీనికి అక్కడ వచ్చిన పేరెంట్స్ ఫ్యామిలీస్ కూడా ఓపికతో వెయిట్ చేస్తున్నారు. స్టాఫ్ పై గానీ అక్కడ ఉన్న వాళ్ళపై గానీ అరవకుండా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న పోలీస్ ఉమెన్ స్టాఫ్ వీళ్ళందరికీ ఫుడ్ అందిస్తున్నారు. అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకో విషయం, ప్లేన్ లో బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ లో ఉండదు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ బాక్స్ లో ఆ ప్లేన్ లో జరిగింది వీడియో, ఆడియో అంతా రికార్డ్ అవుతుంది. దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీడియో దొరికింది, కానీ ఆడియో మిస్ అవుతుంది. ఆ ఆడియో కూడా దొరికితే అక్కడ ఏం జరిగిందో, దేని వల్ల జరిగిందో, ఈ ప్లేన్ క్రాష్ వెనక ఉన్నదంతా తెలిసిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వాళ్ళ బ్రదర్ ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. కానీ ఈ బ్రదర్ హోప్ తో వెయిట్ చేస్తున్నారు. అతనికి వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తున్నారు. ఇంకా అతను ఆ ప్లేన్ క్రాష్ నుంచి బయటికి దుంకి ఎక్కడైనా బతికాడా, అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తాడేమని వెయిట్ చేస్తున్నాడు. नहीं दिख रही है, मतलब चेहरा नहीं पहचान सकते, पर अगर देख लेंगे तो दिल को तसल्ली हो जाएगी, भाई है मेरा.